ఏంది బ్రో ఇది, నన్ను కూడా తీసుకుపోయిండు లోపలికి. హలో అన్న, ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం మిల్లు కాడ దిగబోతున్నాం. అక్కడికి ఇద్దరు వస్తారు అనుకుంటున్నా, వెనకాల ఇద్దరు కనిపిస్తారు కదా. దిగిన తర్వాత చూద్దాం వాళ్ళ సంగతి. నా ముంగడే దిగిండు ఒకడు, వాళ్ళ టీమ్మేట్ కూడా దిగిండు అనుకుంటా వాళ్ళతో పాటు. కొంచెం డ్యామేజ్ అనుకుంటాను. ఇంకా వాళ్ళ టీమ్మేట్ వస్తుండు. ఇక్కడ వీళ్ళిద్దరి తప్ప ఇంకెవరు దిగలే కాబట్టి మనం లూట్ ఏరుకొని మొత్తం ప్యాక్ చేసుకొని చిన్నగా పోదాం. మామ, ఇప్పుడు నాకు MP40 ఉడ్పికర్ ఏదైనా పర్లే, ఏదో ఒకటి కావాలా, రెండిట్లా ఎత్తుకుదాం. MP40 దొరికింది, ఇంకా ఉడ్పికర్ని ఎత్తుకుదాం. మొత్తం మ్యాప్ అంతా ఒకసారి, ఈ మిల్ అంతా ఒకసారి తిరిగి ఒక రౌండ్ వేస్తే దొరకవచ్చు అనుకుంటున్నా. ఇంకా అన్న, మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్, లైక్, షేర్. చూద్దాం, మనకైతే ఉడ్పికర్ ఏడ కనిపిస్తలే కదా, ఎత్తుకుదాం చిన్నగా. ఒక్కొక్క ఇంట్లో చూడాలి ఇప్పుడు పోయి మనం. మొత్తం ఈడ ఉడ్పికర్ కన్నా టోకెన్స్, ఎనర్జీస్ ఎక్కువ ఉన్నాయి కదా. మనకి మెయిన్ కావాల్సింది లూట్. కాదు, ఎత్తుకుదాం మామ, ఇంకా ఎత్తుకుదాం. దొరికేంత వరకు మనం వెతుకుతూ ఉండాలా. వెతికితే దొరకందంటూ ఏది ఉండదు. చూద్దాం. ఉడ్పికర్ ఈడే ఉంది కదా. ఉడ్పికర్. చలో నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం రివర్ సైడ్కి అయితే పోదాం. అక్కడ ఎనిమీస్ ఉంటారు అనుకున్నా. చూద్దాం ఒకసారి రివర్ సైడ్కి అయితే పోయి. ఎగ్జాక్ట్గా ఆడే పైన దింపుతాడు మా అన్నాడు. ఓకే, ఎగ్జాక్ట్గా అయితే పెట్టిండు అనమాట. దిగిన తర్వాత తెలుస్తుంది. ఉన్నది ఒక డియో ఉన్నది. ఒకడినైతే నాకు చేసేసిండు మా అన్నాడు. బ్రో చెప్పురి గాయస్ మీరే. హెడ్ కనెక్ట్ అయింది కానీ బుల్లెట్ మాత్రం హెడ్కి తాకుతలే. ఏమైతే అట్లనే ఉంది. చూద్దాం. మనమైతే వాడు రివైవింగ్ పోతుండు, వాడిని కూడా కొట్టేద్దాం. మనోడు అయితే టీం వైపు కూడా చేసిండు. పోదాం, లూట్ ఏరుకుందాం పోయి. అక్కడేమన్నా మంచి లూట్ ఉందా అని ఎత్తుకుదాం. పోయి చిన్న వెండింగ్ మిషన్ కాడికి పోయి ఎట్లీస్ట్ అనేది తీద్దాం. మనం ఎట్లీస్ట్ తీసి హెల్మెట్ వెస్ట్ కొనుక్కుందాం, అయిపోతుంది. చలో. అట్లీస్ట్ మనం ముంగడే పడ్డది కదా. ఎనిమి వస్తుండే కదా, రఫ్తార్ ఉరుక్కుంటూ వస్తుండు. బండి పైన వస్తుండేమో, కార్లో వస్తుండే అనుకుంటా. మన టీమ్మేట్ని అయితే ఎక్కించుకొని పోదాం అక్కడికి. కార్ వేసుకొని వస్తుండు. ఆ వెహికల్కి డ్యామేజ్ అనేది తీస్తే కార్ ఆగుతుంది కదా, తీద్దాం.
దిగిండు. 領 ఏంది 域 బ్రో ఇది, నన్ను తీసుకోబోయిండు. 無料勲章 సరే ట్రై చేద్దాం గెలవనికి ఈడ. ఓకే అయిపోయింది, బయటకు వచ్చాయి. అన్న మన కోసమే వెయిట్ చేస్తున్నట్టున్నాడు ఇందాక నుంచి. వాళ్ళ టీమ్మేట్ని కొట్టినాం కదా, చూద్దాం వాడిని కొట్టడానికి ట్రై చేద్దాం. లేకపోతే మన టీమ్మేట్కి రివైవ్ ఇచ్చేద్దాం, సేఫ్ సైడ్కుంటా. రివైవ్ ఇచ్చేసి ఆయన సంగతి చూసుకుందాం పోయి. కనెక్ట్ అవుతలే ఏం. వెనక నుంచి కూడా కొడుతురు కదా, అంత ఒకటో లేకపోతే సపరేటో తెలియదు. Hello! పెట్టింగ్ లేకపోతే వెనకాల నుంచి కొట్టుకుంది. పోయి కొడదాం ఇప్పుడు. అయిపోయింది, వెనకాల కొట్టినాడు. Resources here. అక్కడ దాని వెనకాల ఉన్నాడు, కవర్ తీసుకుండు. Still on cooldown. బయటికి వస్తాడా రాడా? మన టీమ్మేట్ అయితే ఫైరింగ్ అవుతుంది. మన టీమ్మేట్ పోదాం, కార్ వేసుకొని ఆడికి పోదాం. అదే రష్కి వెళ్ళిపోతే బతికినాం, లేకపోతే లేదు. మనమైతే పోదాం. వీడే అనుకుంటాను. Enter takedown. మనమైతే ఇప్పుడు టాప్ 10 వరకు వచ్చేసినాం. టాప్ 5 వరకు రానికి ట్రై చేద్దాం. మనోడికైతే రివైవ్ ఇచ్చేద్దాం, అడుగుతుండు కదా. పోయి జల్దీ రివైవ్ ఇచ్చి జోన్ వస్తుంది కదా, సేఫ్ జోన్కి పోవాలా. ఈ లాస్ట్ జోన్లోనే ఎక్కువ ఫైట్లు అవుతాయి. ఇప్పుడు కార్ వేసుకొని మనోడి కాడికి అయితే పోదాం. మనోడు జోన్లో దిగిండంట. కార్ వేసుకొని పోయి తీసుకొద్దాం. మనోడైతే జోన్లో నుంచి బయటకు వచ్చేసింది. మనం అన్నం మంచిగా లూట్ ఏరుకుంటుండే కదా, వాళ్ళ టీమ్మేట్ వెనక నుంచి కొడుతుండు అనుకుంటా. వాళ్ళ టీమ్మేట్ అనుకుంటా, రివైవ్ అని కూరుకుతుండు. ఫైనల్లీ టీమ్ వైపౌట్. మన ఎట్లీస్ట్ అయితే పడ్డది. చూద్దాం, క్లాక్ టవర్లో ఉన్నట్టున్నాడు. ఇప్పుడు కార్ వేసుకొని క్లాక్ టవర్కి అయితే పోదాం. అన్న అయితే ఉరుకుతుండు, చూద్దాం లోపల ఏం చేస్తుందో. Still on cooldown. ఇద్దరున్నారు, వాళ్ళ టీమేట్ అనుకుంటా, క్రిమినల్ బండి. మళ్ళా టాప్ 5కి వచ్చేసినాం. మనమైతే బుయా ఎనికి ట్రై చేద్దాం. ఈడింత ఫైట్ అయిందంటే ఈడ లేడనుకుంటా, హై స్కూల్ కాడ ఉంటాడు. హై స్కూల్ పీక్ ప్లేస్లో హై స్కూల్ పెట్టిన మామ.
టీమ్మేట్ అయితే చూసిండు అనుకుంటా, ఫైరింగ్ చేస్తుండు. అక్కడ రాళ్ళక్కడ ఉన్నారు వాళ్ళు, ఇద్దరున్నారు అనుకుంటా. ఒకడు వానికి సపోర్ట్ ఇస్తే వాడు మావన్కి డ్యామేజ్ తీస్తుండు. చూద్దాం. వాళ్ళని కొడితే బూయా, కొట్టడానికి ట్రై చేద్దాం వాళ్ళని. పోదాం, రివర్స్ పోదాం, వెనక నుంచి పోదాం. రాయకాడు ఉన్నాడు, రాయకాడు కూడా వేద్దాం. మనకి డ్యామేజ్ అయితే 60 పడ్డది. పోదాం, ముందుకు పోతే తెలుస్తుంది. నా కోసమే వెయిట్ చేస్తున్నా అనుకుంటా. వాళ్ళ టీమ్మేట్ కాడికి అయితే పోతుండు. చూద్దాం. వాళ్ళిద్దరు కలిసి మా టీమ్మేట్ కాడికి పోతారు. కొడదాం, వాళ్ళలో ఒక్కడైనా నాకైతే ప్లస్ పాయింట్. వానైతే ఫుల్ కిల్ చేసేద్దాం జల్దీ. Okay mama, finally booyah. Thanks for watching. Bye bye.